హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే మీకైతే చూపించేస్తానండి. ఇది లక్ష్మణ్ ఫలం అండి. క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుందండి లక్ష్మణ్ ఫలం. ఇది టేస్ట్ వచ్చేసి పుల్ల పుల్లగా ఉంది. అంటే సీతాఫలం, రామఫలం కన్నా టేస్ట్ అయితే తక్కువగానే ఉంటుంది, కానీ హెల్దీ ఫుడ్ అండి. పీచు పదార్థం ఎక్కువైతే ఉంది ఈ లక్ష్మణ్ ఫలంలో. తర్వాత వచ్చేసి మా చెట్టు నుంచి కోసిన బత్తాయి పళ్ళండి. అక్కడుండే గూడు పిచ్చుక గూడండి, మీకు చూస్తున్నారు కదా. ఇలా నేను చెట్టు నిండా కాయలు అయితే కోసాను, వాష్ చేశాను, జ్యూస్ అయితే తీయడానికి రెడీగా ఉన్నానండి నేను. నిజంగా మా చెట్టు బత్తాయి చెట్టు బంగారు తల్లండి. మంచి పండ్లను అయితే ఇచ్చింది, భలే స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అలానే గులాబీ పూలు, నాటు గులాబీ పూలు, ఇవి కూడా చాలా ఎక్కువగానే పూసాయండి. ఇవన్నీ చెట్లు కూడా మనం ప్రకృతిలో పెంచుకుంటే మనకి పువ్వులు ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి, మనకి ఒక ఆనందం అండి. ఇది వచ్చేసి అయితే జామ్ మామిడికాయ అంటండి. దీని టేస్ట్ వచ్చేసి జామకాయలా ఉంది. తర్వాత మనకి కొబ్బరి మామిడికాయ ఉంటుంది కదా, కొబ్బరి మామిడి రెండు ఫ్లేవర్స్ కలిపి అయితే ఉన్నట్టుందండి. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తిన్నారో లేకపోతే ఈ నేమ్ ఇదే కొత్తగా విన్నారో కామెంట్ అయితే చేయండి. ఉప్పు కారం పెట్టుకుని తింటే భలే ఉంటుందండి. మా చెట్టు గులాబీ పూలు రెండు రకాలుగా పూసేయండి. ఒకటి లైట్ కలర్, ఇంకొకటి డార్క్ కలర్ అండి. జ్యూస్ చూసారా, నిజంగా స్వచ్ఛమైన జ్యూస్ అండి. ఏ కెమికల్స్ లేకుండా స్వచ్ఛంగా పండిన జ్యూస్ అండి బత్తాయి పళ్ళు. అవకాడో ఫ్రూట్, నేను ఇదే ఫస్ట్ టైం తినడం అవకాడో ఫ్రూట్ని. దీని టేస్ట్ వచ్చేసి అయితే మనకి పచ్చి జీడిపప్పు ఉంటుంది చూడండి, పచ్చి జీడిపప్పు కొంచెం బాగా ముగ్గినట్టు జామకాయ ఉంటుంది చూడండి, ఆ ఫ్లేవర్ కింద అయితే అనిపించింది నాకు అవకాడో ఫ్రూట్. నేను ఇదే ఫస్ట్ టైం తినడం, అండ్ బాగుందండి, తినడానికి కూడా చాలా బాగుంది. ఎమ్మీగా చాలా బాగుంది తినడానికి. అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రూట్స్ అన్నీ కూడా.